అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, కన్సల్టెంట్ అనస్థాలజిస్ట్. ప్రస్తుతం వారితో మాట్లాడి అనస్థీషియా అంటే ఏంటి, అసలు అనస్థీషియా డాక్టర్ ఎలాంటి ప్రాసెస్ చేస్తారు, వాళ్ళు ఎవరికి కనపడరు. ఫర్ ద ఫస్ట్ టైం మన స్టూడియోకి వచ్చి అనస్థీషియా గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. నార్మల్‌గా అనస్థీషియా అంటే అందరికి ఐడియా ఉంది. కానీ అవి ఎన్ని టైప్స్ ఉంటది? అసలు ఎలా యూజ్ చేస్తారని కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్తారా సార్? ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్ అండి. ఐఎమ్ చీఫ్ అనస్థీషియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ. సో అనస్థీషియా వర్డ్ వచ్చేసరికి అనస్థీషియా అంటే వితౌట్ సెన్సేషన్ అన్నట్టనమాట. జనరల్ అనస్థీషియా అంటే పూర్తి బాడీ ఒక అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి తీసుకెళ్లడం అనమాట. దిస్ ఈస్ టెంపరరీ, తాత్కాలికం. అండ్ దెన్ వన్స్ ది జాబ్ ఈస్ డన్, రివర్సల్ అంటే ఆ స్టేజ్ నుంచి, అన్‌కాన్షియస్ స్టేట్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేట్‌కి తీసుకురావడం. దిస్ ఇస్ కాల్డ్ యాస్ జనరల్ అనస్థీషియా. ఓకే. స్పైనల్ అనస్థీషియా. ఇన్ బ్రీఫ్ స్పైనల్ అనస్థీషియా చెప్పాలి అంటే ఎప్పుడైతే అనస్థెటిక్ డ్రగ్, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ యాస్ అనస్థెటిక్ డ్రగ్స్. ఏవైతే మనం మామూలుగా ఇంజెక్షన్స్ వాడతామో వాటిని స్పెసిఫికలీ అనస్థీషియాలో అనస్థెటిక్ డ్రగ్స్ అంటాం అనమాట. అవి ఇన్ అండ్ అరౌండ్ స్పైనల్ కార్డ్ ఇస్తే దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. ఇన్ బ్రీఫ్ చెప్పాలి అంటే నేవల్ కింద భాగం వరకు హాఫ్ బాడీ అనస్థీషియా అంటాం. దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ నర్వ్ బ్లాక్స్ అనస్థీషియా ఆర్ రీజనల్ అనస్థీషియా, వేర్ స్పెసిఫికలీ సపోజ్ ఈ ఆర్మ్లో సర్జరీ ఉంది, ఓన్లీ ఈ పార్ట్ మటుకు మాత్రమే మనం అనస్థీషియా ఇస్తాం అనమాట. సో దట్స్ కాల్డ్ యాస్ రీజనల్ అనస్థీషియా యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్ లైక్ అల్ట్రాసౌండ్ మెషిన్ అని, పెరిఫరల్ నర్వ్ స్టిమ్యులేటర్ అని, అలాంటివి గ్యాడ్జెట్స్ యూజ్ చేసి ఆ పార్ట్ని నంబ్ చేసి అండ్ దెన్ వన్స్ ది జాబ్ ఈస్ డన్ ఆ రికవరీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ లోకల్ అనస్థీషియా, వేర్ ఓన్లీ సపోజ్ ఒక ఫింగర్కే మనము సర్జరీ చేయాలనుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆ భాగం మట్టుకు మాత్రమే అనస్థీషియా ఇస్తాం అనమాట. దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం. అనస్థీషియా ఫెయిల్ అయిన కేసెస్ ఏమైనా ఉంటాయా సార్? అనస్థీషియా వచ్చేసరికి it has to be administered by a qualified person who is called as anesthesiologist, or a person who's taking post graduation course that will be under supervision. So usually majority of the times 99% ఒక క్వాలిఫైడ్ పర్సన్ నుంచి ఫెయిల్ అయ్యే అనస్థీషియా అనేది జరగదు. బికాస్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్. దే అండర్గో రిగరస్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన కంట్రీలో చూస్తే ఒక 3 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే అబ్రాడ్ యూకే కానీ యుఎస్ఏ కానీ చూసుకుంటే వాళ్ళది 4 years 5 years డిఫరెంట్ టెన్యూర్ ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ టు అండర్గో ఆల్ దీస్ 3 years ఆ రిగరస్ ట్రైనింగ్ ప్రాసెస్. ఈ రిగరస్ ట్రైనింగ్ ప్రాసెస్లో మళ్ళీ ఎగ్జామ్స్ కానీ, దాని తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత దే గెట్ అ డిగ్రీ. సో ఫ్రమ్ అ డిగ్రీ హోల్డర్ యూజువలీ, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నెవర్ అ ఛాన్స్. But thing is, if it is done by an unqualified person or inexperienced person, two scenarios. అలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం, సరిపోకపోవడం ఆర్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో యూజువలీ ఫ్రమ్ అ క్వాలిఫైడ్ పర్సన్ ఇట్స్ నాట్ అ సినారియో. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని టైమ్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. సో అనస్థీషియా లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ ప్యారలైజ్డ్ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? బేసికలీ అనస్థీషియా అనేది ఒక పర్పస్ కోసం ఇచ్చే ప్రక్రియ. వెనెవర్ సర్జరీ ఒక పోస్ట్ స్కెడ్యూల్డ్ ఉన్నది, దానికోసం మాత్రమే మనం అనస్థీషియా ఇస్తాం. రొటీన్గానైతే మనం ఇవ్వం అనస్థీషియా అనేది. సో దానికి ఒక పర్పస్ అనేది ఉంది. ఆ పర్పస్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుందన్నమాట. సో పిల్లలకు, పెద్దవాళ్ళకి, వృద్ధులకు ఇట్ ఈస్ అంటే బేస్డ్ ఆన్ దేర్ బాడీ వెయిట్స్ కానీ, బేస్డ్ ఆన్ దేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కానీ, బేస్డ్ ఆన్ దేర్ బాడీ మాస్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ డ్రగ్స్ వాటికి కేటరింగ్ టు ద నీడ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని టైట్రేషన్ ఇవన్నీ ట్రైనింగ్ లో భాగం అన్నమాట. సో ఫెయిల్ అయ్యే సందర్భాలు కానీ, లేకపోతే ఎక్కువ ఇవ్వడం కానీ, బేసికలీ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ స్లైట్లీ ఒక డోస్ కొంచెం ఎక్సీడ్ అయినా యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ అండర్ యువర్ కంట్రోల్. సో you'll be taking care of your central nervous system, you'll be taking care of the respiratory system, cardiovascular system under your control అన్నమాట when the patient goes into unconscious state.
ఓకే. అండ్ దానికి అసిస్ట్ చేయడానికి మనకి మానిటర్స్, గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయన్నమాట. మన హ్మ్. పల్స్ ఎంత ఉంది, మన బీపీ ఎంత ఉంది, మన బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉన్నది, అవన్నీ డిస్ప్లే చేయడానికి మనకి మానిటర్స్, గ్యాడ్జెట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో అది టైమ్ టు టైమ్ మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మనకు కొంచెం అటు ఇటు అయినా గానీ, దానికి సపోర్ట్ చేయడానికి మందులు గానీ, దానికి సపోర్ట్ చేయడానికి టెక్నిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ మనకి ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఒకప్పుడు సినారియో వేరు. బట్ ఇప్పుడు సినారియో వేరు. అడ్వాన్స్ టెక్నాలజీ, దట్ టు దిస్ ఈస్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. హ్మ్. వేర్ యూ ఆర్ యూజింగ్ టెక్నాలజీ టు అసిస్ట్ యూ మన వర్క్‌ని కొంచెం తగ్గించడానికి. హ్మ్. సో ఇప్పుడైతే 99.9999% దిస్ ఇస్ నాట్ ద సినారియో. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ 38 అవర్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ అవర్సే ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అనస్థీషియా అనేది ఎలా మెజర్ చేస్తారు సార్? సీ అనస్థీషియా వచ్చేసరికి మనం ఒకవేళ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అనస్థీషియా తీసుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూయెస్ట్ బ్రాంచెస్ హ్మ్. చెప్పాలి అంటే. 150 ఆడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న బ్రాంచ్ అన్నమాట. సో బిఫోర్ సినారియో వాస్ డిఫరెంట్. ఆఫ్టర్ సర్టెన్ డిస్కవరీస్ ద సినారియో ఇస్ డిఫరెంట్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే ఇయర్ 1846 అక్టోబర్ 16థ్. ఈ హ్మ్. డేట్ చాలా ఇంపార్టెంట్ మాకు. హ్మ్. హ్మ్. అక్టోబర్ 16, 1846. Before 1846 the scenario was different. హ్మ్. After 1846 the scenario is different. ఓకే. What difference has it made అనేది అంటే బిఫోర్ 1846 కూడా సర్జరీస్ జరిగాయి. హ్మ్. కానీ అతి క్రూరంగా, హ్మ్. అత్యంత ఏంటంటే అప్పుడు సర్జన్స్ వాళ్ళ స్కిల్ కన్నా ఆ ఫాస్ట్‌గా సర్జరీస్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. హ్మ్. ఎంత ఫాస్ట్‌గా పని అయిపోగొట్టుకోవాలి అండ్ ముందుకు బయటికొచ్చేసేయాలి అని. హ్మ్. ఇంకోటి ఏంటంటే సర్జరీ వాస్ ద లాస్ట్ ఆప్షన్ ఇన్ దోస్ హ్మ్. డేస్. హ్మ్. యూజువల్లీ మెడిసిన్స్ వీటికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. బికాజ్ సర్జరీ అంటే దాంతో అసోసియేటెడ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ. హ్మ్. మార్బిడిటీ అంటే పేషెంట్ సిక్ అవ్వడం, మార్టాలిటీ అంటే పేషెంట్ చనిపోవడం. హ్మ్. ఇలాంటి సినారియోస్ ఉండేవి. హ్మ్. 1846 అక్టోబర్ 16థ్ రోజు సక్సెస్ఫుల్ డిస్కవరీ ఆఫ్ అనెస్థెటిక్ ఏజెంట్ హ్మ్. ఈథర్ అంటాం అన్నమాట. హ్మ్. హ్మ్. సో దానిది సక్సెస్ఫుల్ డిస్కవరీ జరిగిన తర్వాత అనస్థీషియా అనేది ప్రామినెన్స్‌లోకి వచ్చిందన్నమాట. హ్మ్. దాని తర్వాత చేంజెస్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ తోటి మనకేం జరిగింది అంటే ఇప్పుడు రైట్ నౌ వేర్ వి ఆర్ సిట్టింగ్ దిస్ ఈస్ ది ఎరా వేర్ ఈవెన్ ఈ కంట్రీలో, ఈ సిటీలో మనము వేరే కంట్రీలో ఉన్న పేషెంట్‌ని కూడా ఆపరేట్ చేయొచ్చు. హ్మ్. అలాంటి టెక్నాలజీ వచ్చిందండి. హ్మ్. సో డ్యూరేషన్ ఈస్ నాట్ అ మ్యాటర్ నౌ. సో చిన్న సర్జరీస్ నుంచి అత్యంత పెద్ద అవర్స్ అండ్ అవర్స్ సర్జరీస్ కూడా ఇప్పుడు చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు నార్మల్‌గా ఒక డెలివరీ వుమెన్‌కి అనస్థీషియా ప్రాసెస్ ఒకటుంటుంది. అంటే సి సెక్షన్ అన్నప్పుడు ఎపిడ్యూరల్ ప్రాసెస్ ఒకటుంటుంది. బట్ సేమ్ బోత్ కూడా అంటే ఎపిడ్యూరల్ కానీ, అనస్థీషియా గానీ మత్తు అనేది 4 అవర్స్ ఉంటది. నంబ్ అనేది కింద పార్ట్ వరకు. సో, ఎపిడ్యూరల్‌కిను అనస్థీషియాకి డిఫరెన్స్ ఏంటి సార్? See, anesthesia giving to a pregnant woman is definitely different from routine anesthesia. ఓకే. Because here we are dealing with two individuals. హ్మ్. ఒకటి pregnant mother, హ్మ్. ఒకటి baby inside హ్మ్. the pregnant mother. అవును సార్. సో దీంట్లో డిఫరెన్సెస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసేసరికి మనకి యాజ్ వి ఆల్ నో దట్ 9 months తర్వాత విమెన్ విల్ కమ్ ఫర్ డెలివరీ. హ్మ్. ఆ డెలివరీలో ఆప్షన్స్ ఏంటి అంటే ఈదర్ న్యాచురల్ డెలివరీ గానీ, లేదా అవ్వట్లేదు అంటే సిజేరియన్‌కి సి-సెక్షన్. వెళ్ళడం హ్మ్. గానీ. న్యాచురల్ డెలివరీకి వెళ్ళాలి అంటే ఒక 3 ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. పవర్, ప్యాసేజ్, ప్యాసెంజర్. హ్మ్. పీపీపీ అంటామన్నమాట. హ్మ్. పవర్ అంటే తనకి శక్తి ఉంది. తను ఒకవేళ చేయగలుగుతున్నది, పుష్ చేయగలుగుతుంది అంటే ఈజీగా డెలివరీ అవుతుంది. హ్మ్. ప్యాసెంజర్ సపోజ్ నార్మల్ సైజ్ బేబీస్ ఉన్నారనుకోండి ఈజీగా వస్తారు. బిగ్ సైజ్ బేబీ ఉన్నారనుకోండి ఆబ్వియస్లీ వాళ్ళు ఆ ప్యాసేజ్ నుంచి అవును సార్. రాలేరన్నమాట. నెక్స్ట్ ప్యాసేజ్. సపోజ్ ప్యాసేజ్ నార్మల్‌గా ఉందనుకోండి డెలివరీ ఈజీగా ఉంటుంది. హ్మ్. ప్యాసేజ్ నారోగా ఉందనుకోండి డెలివరీ ఈజ్ ఇంపాసిబుల్. హ్మ్. సో ఇలాంటి సినారియోస్‌లో దెన్ వి గో ఫర్ సిజేరియన్ సెక్షన్. హ్మ్. సో నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ కూడా ఇట్స్ అ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. హ్మ్. డెలివరీ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ స్టేజ్ లేబర్ అని, సెకండ్ స్టేజ్ లేబర్ అని, థర్డ్ స్టేజ్ లేబర్ అని. అవును సార్. Definitely a women will experience the childbirth pain during this journey అన్నమాట. హ్మ్. The pain experienced by a woman is almost compared to మనం వేలు ఒకవేళ కట్ చేసుకుంటే లేకపోతే బోన్‌కి మనకి ఇంజరీ అయ్యి ఫ్రాక్చర్ అయితే పెయిన్ ఎంత వస్తుందో ఆల్మోస్ట్ సిమిలర్ ఆర్ ఈవెన్ మోర్ అన్నమాట. పెయిన్ స్కేల్ హ్మ్. ఒకవేళ అవును మనం సార్. కొలుచుకుంటే. హ్మ్. సో డెఫినెట్లీ దిస్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రెస్డ్. దీనికి మనకి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు హ్మ్. అందుబాటులో.
నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్ అని, ఫార్మకలాజికల్ టెక్నిక్స్ అని. నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్ ఏంటంటే కొన్ని స్విమ్ బాత్, వాటర్ థెరపీ కానీ, హైడ్రోథెరపీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఫార్మకలాజికల్ టెక్నిక్స్ వచ్చేసరికి అనస్థీషియా అనేది ప్రాముఖ్యత ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద టెక్నిక్స్ విచ్ వి వైడ్లీ యూస్ ఇస్ లేబర్ ఎపిడ్యూరల్స్. ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ బ్యాక్ చూసుకొని తనకి ఎప్పుడైతే ఆన్సెట్ ఆఫ్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయో, ఆర్ ఈవెన్ మెటర్నల్ రిక్వెస్ట్, సపోజ్ షీ వాంట్స్ ఇట్, సపోజ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఉంది, ఫుల్ టర్మ్కి వచ్చేసింది, 37+ weeks అండ్ అడ్మిషన్కి వచ్చేసారు, అండ్ ఆన్ హర్ రిక్వెస్ట్ లేబర్ ఎపిడ్యూరల్ క్యాథెటర్ కెన్ బి ప్లేస్డ్. సో ఇక్కడ స్పేస్ పాల్పేట్ చేసుకుంటాం అనమాట మనము. బోన్స్, బోనీ ల్యాండ్ మార్క్స్ వీటితోటి స్పేస్ పాల్పేట్ చేసుకొని లంబార్ రీజన్ లో అనమాట. సో దాంట్లో మనం ఏంటంటే ఎపిడ్యూరల్ నీడిల్ త్రూ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ టెక్నిక్ తోటని వెళ్ళి దానిలో క్యాథెటర్ ప్లేస్ చేసి అది ఇక్కడ మనం స్టిక్ ఆన్ చేసేసి త్రూ అవుట్ దిస్ జర్నీ, యాజ్ ఐ సెడ్, డ్యూరింగ్ ద లేబర్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ 24 hours to 48 hours ఆఫ్టర్ లేబర్ కూడా మనం ఆ క్యాథెటర్ నుంచి కంటిన్యూస్ గా మందులు ఇవ్వచ్చు. దాంతో తనకి ఫ్రమ్ నాన్ బేరబుల్ పెయిన్ నుంచి బేరబుల్ పెయిన్ వరకు షీల్ హ్యావ్ దట్ పెయిన్ రిలీఫ్. ఓకే సార్, ఒక మిత్ అని చెప్పుకోవచ్చు. అంటే అనస్థీషియా అంటే ఇప్పుడు ఎవరైతే డెలివరీ ఉమెన్ ఉందో తనకి ఇచ్చే అనస్థీషియా వల్ల ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇన్ జనరల్ గా అంటారు. గుడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో నిజంగానే అనస్థీషియా నీడిల్ అనేది బ్యాక్ పెయిన్ కి రీజన్ అవుతుందా సార్? ఎనీ నీడిల్ ఆన్ ద బాడీ విల్ డెఫినెట్లీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, బట్ వెదర్ దట్ పెయిన్ ఇస్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ ఈవెన్ మనం ఐవి క్యాన్లా పెట్టుకుంటాము, ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ ఇంజెక్షన్స్ కోసం కానీ, దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ పెయిన్. And then once the purpose is done, we remove that pain will last for some time and then it will go. Body natural healing process తోటి. అలాగే వెనకాల కూడా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తాత్కాలికమైన పెయిన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. దట్ ప్రొలాంగ్ పెయిన్, వాట్ ఎవర్ ద పర్సన్ కంప్లైంట్స్, a female complaints even for months or years, back pain ఉంది, probably attributing to that needle, that prick and all, is a myth. Basically what happens is pregnancy, because natural process లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇస్ మోర్ దాన్ ది ఈస్ట్రోజన్, బికాస్ పర్సే ప్రెగ్నెన్సీ నీడ్స్ దట్. సో ఈ ప్రాసెస్ లో ఏంటి, ప్రొజెస్ట్రాన్ ఇస్ అ లిగమెంట్ లాక్సింగ్ హార్మోన్ అనమాట. దాంతో పాటు బేబీ క్యారీ చేయడం. సో బేబీ యాజ్ ద బేబీ గ్రోస్ స్ట్రెచ్ అవుతూ ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఈ చేంజ్ ఎప్పుడంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్ళినప్పుడు బేబీ సైజ్ కొంచెం అబ్నార్మల్ గా పెద్దగా అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే లిగమెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లిగమెంట్స్ అనేవి స్ట్రెచ్ అవుతుంది. వీటిని ప్రివెంట్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ మెటర్నల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. సో ఇవి ఒకవేళ చేసుకోగలిగితే దీస్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ విల్ నాట్ కమ్. ఇఫ్ దీస్ ఆర్ నాట్ డన్, then because of the prolonged stretching and all, those pains will remain for months or years. And falsely they attribute it to the back needle, ఏదైతే మనం స్పైనల్ అనస్థీషియాకో ఎపిడ్యూరల్కో ఇస్తామో దానికి అట్రిబ్యూట్. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిత్. అండ్ నౌ దిస్ ఇస్ ది ఎరా. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు స్పైనల్ నీడిల్స్ అనేవి చాలా లావుగా ఉండేవి, గేజ్ అంటాం మేము. ఇప్పుడు ఆల్మోస్ట్ 27-29 గేజ్ సన్నగా ఉంటాయి. అంటే యాజ్ ద నంబర్ ఇంక్రీజెస్ గేజ్ తక్కువ అవుతుంది అని, ఆల్మోస్ట్ ఒక సన్న పుల్లలాగా ఉంటుంది అన్నమాట అది. సో ఆ నీడిల్ తోటి 99.9% దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా ఉమెన్ కి షివరింగ్ వస్తుంది, ఫుల్ షివరింగ్ వస్తుంది. సో అది అనస్థీషియా వల్ల లేదా బ్లడ్ లాస్ వల్ల సార్? బాడీలో అనస్థీషియా ఇచ్చినప్పుడు సర్టన్ చేంజెస్ వస్తాయి. వన్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద బాడీ ఇస్ టెంపరేచర్ డిఫరెన్సెస్. బేసికలీ మన బాడీ ఏంటంటే వీఆర్ హోమియోథర్మిక్ ఇండివిజువల్స్ అనమాట. మనము హ్యూమన్ బీయింగ్స్ కోల్డ్ బ్లడెడ్ వర్సెస్ వార్మ్ బ్లడెడ్ వినే ఉంటారు. కోల్డ్ బ్లడెడ్ అంటే ఏవైతే యానిమల్స్ ఉంటాయో, సర్టన్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్. వార్మ్ బ్లడెడ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, దే కెన్ అడ్జస్ట్ టు ది అవుట్ సైడ్ టెంపరేచర్. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఇలాంటి రిఫ్లెక్సెస్, ఏదైతే బాడీలో ఆల్రెడీ ఉన్న రిఫ్లెక్సెస్ ఉన్నాయో అలాంటివి లాస్ అవుతాయి అన్నమాట, ఆ రిఫ్లెక్సెస్. సో బాడీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, ఆ హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ది మెకానిజమ్స్ ఇస్ షివరింగ్, విచ్ ఇస్ నార్మల్, ఫిజియలాజికల్, బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్.
ఇమీడియట్లీ ఏం చేస్తామంటే ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి, అది ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ద ప్రెగ్నెంట్ ఫీమేల్, ఎనీ పర్సన్ అండర్ గోయింగ్ సర్జరీ కమింగ్ ఫర్ అనస్థిషియా ఇచ్చిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఆర్ డ్యూరింగ్ ద సర్జరీ, ఇలాంటి రెస్పాన్స్ మేము చూస్తూ ఉంటాం. ఓకే. సో వన్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వి డూ ఇస్ ఇమీడియట్లీ కవర్ చేయడం పేషెంట్ని, బ్లాంకెట్ అండ్ ఏసీ ఎన్వైరన్మెంట్, టెంపరేచర్స్ అన్ని కూల్ టెంపరేచర్స్ ఉంటాయి ఆపరేషన్ థియేటర్ కానీ ఐసీయూస్లో కానీ. ఆల్మోస్ట్ లైక్ 22 to 23 degrees దగ్గర పెడతాం. అలాంటప్పుడు బాడీ డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది. మనము ఒక దగ్గర చల్లని ప్రదేశం వెళ్ళినప్పుడు అవును సార్. న్యాచురల్గా మనం కూడా షివర్ అవుతాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్స్. అలాంటిదే ప్రెగ్నెంట్ ఫీమేల్కి వచ్చే షివరింగ్. సో ఫస్ట్ వాట్ వీ డూ ఇస్ కవర్ ద బాడీ, ఆ టెంపరేచర్ని కొంచెం వామ్గా చేయడము, అండ్ ambient టెంపరేచర్ ఒకవేళ ఆపరేషన్ థియేటర్ది కానీ ఏసీది కానీ ఏమన్నా మనం పెంచడానికి వీలుంటే అది చేయడము. అప్పటికి తగ్గకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం అనమాట. దాంతో దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ సెటిల్ అవుతాయి. సార్ మీరు ఇందాక అన్నారు ఫెయిల్డ్ కేసెస్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి. సో మనం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నా కానీ లేకపోతే ఫెయిల్డ్ కేసెస్ 0.01% ఉంది సార్. ఇప్పుడు అనస్థీషియా డోస్ అనేది మనం సర్టెన్ టైం వరకు అన్నట్టు ఇస్తాం. సమ్ టైమ్స్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన టైంలో కంటే బిఫోరే అనస్థీషియా పవర్ అనేది తగ్గిపోయినప్పుడు ఆ పేషెంట్ వినడం ఏంటంటే రెస్పాన్స్ అవ్వలేరు, అంటే చెప్పలేరు మాకు అనస్థీషియా పోయింది అని చెప్పేసి. బట్ వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో అది మీకెలా తెలుస్తుంది సార్? అంటే ఈ పర్సన్‌కి అనస్థీషియా లెవెల్ అనేది తగ్గిపోయింది అని చెప్పేసి మీకెలా రికగ్నైజ్ చేయగలుగుతారు? This is called what you're talking about. It's called awareness. ఓకే. Okay, awareness is one entity which definitely has to be addressed. దాన్ని కంపల్సరీ, ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్లో అవేర్నెస్, ఒక పేషెంట్ అవేర్ అయ్యాడు డ్యూరింగ్ సర్జరీ, మాటలు వినబడ్డాయి, మాట్లాడుకునే వినబడ్డాయి అంటే అది ఒక పెద్ద ఇష్యూ. ఓకే. అలాగే ఇండియాలో కూడా నౌ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ అండ్ ఆల్, బయట జనాలకు తెలియడం, అనస్థీషియా గురించి తెలియడము. ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఎవర్ వీ సీ పేషెంట్స్ కమింగ్ ఫర్ ప్రీ అనస్థీషియా చెకప్స్ కానీ ఇది కానీ, నేనైతే కంప్లీట్గా అన్కాన్షియస్ ఉంటాను కదా, నాకేం వినబడదు, నాకేం కనబడదు కదా అనేది. డెఫినెట్లీ దట్స్ వై దిస్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రస్డ్. సో దీనికి మనకి డిఫరెంట్ అనస్థెటిక్ ఏజెంట్స్ ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెంట్ ఈజ్ అన్ ఇన్హలేషనల్ ఏజెంట్ అంటాం అనమాట. Okay. అంటే మనము గ్యాస్ తోటి మనం ఏదైతే చూపిస్తూ ఉంటాం కదా, అది మాస్క్ నుంచి ఫస్ట్ చేసి దాని తర్వాత మనం గొంతులో ట్యూబ్ పాస్ చేసిన తర్వాత సర్క్యూట్ పెట్టేసేసి కంటిన్యూస్ అనస్థీషియా ఇస్తామన్నమాట. సో దాని నుంచి డెలివర్ చేసే ఏజెంట్, వన్ ఆఫ్ ది ఏజెంట్ ఈజ్ ఇన్హలేషనల్ ఏజెంట్. ఓకే. ఇన్హలేషనల్ ఏజెంట్స్ ఆర్ మెంట్ టు ప్రివెంట్ అవేర్నెస్. ఓకే. ఆ అవేర్నెస్ రాకుండా క్రియేట్ చేసేవి ఇన్హలేషనల్ ఏజెంట్స్. అవి కూడా టైట్రేటెడ్ ప్రాపర్ డోసెస్లో యూజ్ చేయాలన్నమాట. యాజ్ నేను ఇది వరకు చెప్పినట్టు, పేషెంట్స్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్, పేషెంట్స్ బాడీ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్, పేషెంట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్, క్వాలిఫైడ్ పర్సనల్, డెఫినెట్లీ దే నో హౌ టు టైట్రేట్, ఎంత డోస్ పెట్టాలి. ఒక డయల్ సెట్టింగ్, ఒక వేపరైజర్ ఉంటుందన్నమాట ఆ వర్క్ స్టేషన్ మెషిన్లో. సో దానిలో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. దానిలో లిక్విడ్ వేస్తాము, అది ఆవిరిగా బయటికి వస్తుంది అనమాట, వేపర్గా. సో అవి డయల్ సెట్టింగ్స్ ప్రాపర్గా పేషెంట్కి బాడీ వెయిట్ కానీ పేషెంట్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటూ టైట్రేట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద సర్జరీ దాన్ని టోటల్గా కట్ ఆఫ్ చేస్తాము. దిస్ ఇస్ హౌ వీ డూ. సార్ నార్మల్గా ఇన్ జనరల్గా బయట చాలా మంది ఆల్కహాలిక్ పర్సన్స్ ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ గాంజాయి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అనస్థీషియా మోస్ట్లీ అంటే అంత పని చేయదు అనేసి అని అంటారు. సో వాళ్ళకి ఎలాంటి పర్సంటేజ్ తీసుకొని మీరు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది సార్? పేషెంట్స్ అడిక్షన్స్, హ్యాబిచ్యుయేషన్స్ మేము హిస్టరీ టేకింగ్లో తీసుకుంటాం అనమాట. ఓకే. హిస్టరీ టేకింగ్లో వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పార్ట్ ఏంటి అంటే, పేషెంట్స్ ఏమైనా హ్యాబిచ్యుయేషన్స్ కానీ అడిక్షన్స్ ఉన్నాయా, అండ్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్, అండ్ వాళ్ళ డైలీ క్వాంటిటీ ఎంత. వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ రియలీ మెయిన్లీ ఫోకస్ ఇస్ డెఫినెట్లీ స్మోకింగ్ ఈజ్ వన్ ఇష్యూ, ఆల్కహాల్ ఈజ్ వన్ ఇష్యూ, అండ్ అదర్ డ్రగ్స్. అంటే మన ఏవైతే అలవాటు పడే ఇవి ఉంటాయో మాదక ద్రవ్యాలు. సో అలాంటి దాంట్లో మేము హిస్టరీ టేకింగ్లో తీసుకున్నప్పుడు మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది దట్ సో అండ్ సో పర్సన్ హ్యాస్ బీన్ టేకింగ్ ఇంత ప్రొలాంగ్ పీరియడ్ నుంచి తీసుకు. వన్ ఆఫ్ ది మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఈజ్ ఆన్ ది లివర్ అండ్ కిడ్నీ. Liver is the basic big organ which metabolizes all the drugs in the body, majority of the drugs in the body anamata. So one of the big function liver, ante liver ki plenty of functions ఉన్నాయి. దానిలో మోస్ట్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఏంటి అంటే డ్రగ్ మెటబాలిజం. ఆ డ్రగ్ మెటబాలిజంలో నార్మల్గా ఆల్కహాలిక్స్ కానీ ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎక్కువ మోతాదుగా తీసుకున్నా లేకపోతే ప్రొలాంగ్ పీరియడ్స్ తీసుకున్నా లివర్ ఎంజైమ్స్ అనేవి స్టిమ్యులేట్ అయిపోతాయి.
సో ఆ స్టిమ్యులేటెడ్ ఎంజైమ్స్ ఉన్న పర్సన్స్కి మనం అనస్థిషియా ఇస్తే ఈ అనస్థిషియా డ్రగ్స్ కూడా ఫాస్ట్గా మెటబలైజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో వాళ్ళకి ఆ డోస్ సరిపోదు అనమాట. సో దాని తగ్గట్టు మనం టైట్రేట్ చేసుకొని కొంచెం డోస్ వేరియేషన్స్ చేసుకోవడం అనమాట. లెటస్ సే ఒక పర్సన్కి 100% ఉంటే వీళ్ళకు ఒక 10 to 20% ఎక్కువగా ఇస్తాం అనమాట. ఓకే. రికవరీలో కూడా ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, ఎస్పెషల్లీ మేము చూస్తూ ఉంటాం ఆల్కహాల్ విత్డ్రావల్ పేషెంట్స్. సో ఆల్కహాల్ మానిపించేసేసి సర్జరీకి తీసుకొని సర్జరీ అయిపోయిన తర్వాత ఐసీయూలో పెడితే పేషెంట్స్ ఆల్కహాల్ విత్డ్రావల్ తోటి లిటరలీ సైకోటిక్ బిహేవియర్ చేస్తారనమాట. ఓకే. సో వాటికి ఏంటంటే మళ్ళీ వాటికి కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ అని అండ్ కొన్ని మందులు ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి టు స్టాప్ దేర్ అగ్రెసివ్ బిహేవియర్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ప్రికాషన్స్ వాట్ వి టేక్. ఓకే. సార్ మీరు అనస్థీషియా ఇచ్చేటప్పుడు మీరు అన్నారు కదా! హిస్టరీ తీసుకుంటామని చెప్పేసి. సో ఏమన్నా టెస్టులు కానీ ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? వన్స్ అ పేషెంట్ విజిట్స్ ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు తనకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది ఏంటి అని ఈధర్ వాళ్ళు కనుక్కొనైనా వస్తారు, లేదా అక్కడ ఫ్రంట్ ఆఫీస్లో ఒక హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీస్లో పీపుల్ విల్ గైడ్ అకార్డింగ్ టు దేర్ నీడ్ కానీ ఏ స్పెషాలిటీ వాళ్ళు లుక్ చేస్తున్నారు కానీ అని. సో సపోజ్ పేషెంట్ డైరెక్ట్లీ సర్జరీకే వస్తున్నారు, లెటస్ సే గాల్ బ్లాడర్ సర్జరీకి. సో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి అంటే అసలు పేషెంట్కి ఏంటి ప్రాబ్లం ఉన్నది, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నది, అండ్ వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారు, వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమున్నాయి, కంట్రోల్డ్ ఉందా, అన్కంట్రోల్డ్ ఉందా, ఇవన్నీ మోస్ట్ బెనిఫిషియల్ వే చేయాలి అని అంటే ఒక క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం అనమాట. ఓకే. దిస్ ప్రక్రియ ఇది ఏదైతే చెప్తున్నానో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీ అనస్థీషియా చెకప్ అనమాట. సో అ సర్జన్ విల్ రెఫర్ టు ది అనస్థీషియాలజిస్ట్ ఫర్ ఫిట్నెస్ ఫర్ ద సర్జరీ. సపోజ్ హీ హాస్ డిసైడెడ్ టు ఆపరేట్, ఒకవేళ ఆపరేషన్ చేయాలి అనుకుంటే దానికి ఫిట్నెస్ యొక్క భాగంగా ప్రీ అనస్థీషియా చెకప్ అనేది పంపిస్తారన్నమాట. ఓకే. ఆ ప్రీ అనస్థీషియా చెకప్ లో యాజ్ ఐ సెడ్ హిస్టరీ టేకింగ్, దెన్ ఫాలోడ్ బై ఎగ్జామినేషన్, దెన్ ఫాలోడ్ బై ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ వర్కప్ అయిన ఇన్వెస్టిగేషన్స్ ఏవైనా ఉన్నాయా, ఏవైనా చేయించాలా అనేది, అండ్ వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్స్ వాళ్ళు ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు, ఏది ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా, అన్కంట్రోల్డ్ ఉన్నాయా. అన్కంట్రోల్డ్ ఉన్నాయంటే వాట్ వి కాల్ ఇస్ ఆప్టిమైజేషన్, అంటే వాటిని కొంచెం నియర్ నార్మల్గా తీసుకొచ్చేసేసి దెన్ పోస్టింగ్ ఫర్ సర్జరీ అనమాట. సపోజ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, ఎమర్జెన్సీ రూమ్ నుంచి కాల్ వచ్చింది, క్రష్ ఇంజరీయో లేకపోతే స్టాబ్ ఇంజరీయో ఏదో ఒకటి, లేకపోతే తలకు గాయాలయ్యే యాక్సిడెంట్ అయ్యి, దెన్ ఇవన్నీ కొంచెం సెకండరీగా ఫాలో అవుతాయి బికాస్ సేవింగ్ అ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటంటే క్విక్గా ఎంత ఫాస్ట్గా ఆప్టిమైజేషన్ చేసుకోగలుగుతాం అంత ఫాస్ట్ చేసుకోవడము, ఎన్ని రిపోర్ట్స్ పాసిబుల్ అయితే అన్ని రిపోర్ట్స్ చేయడము, ఏమైనా బ్యాకప్ బ్లడ్స్ కానీ అవన్నీ పెట్టుకోవడం, అండ్ ఇమీడియట్లీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లడం అనమాట. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సినారియో. ఎలెక్టివ్ సినారియో యూ హ్యావ్ టైం, మనకి కొంచెం టైం ఉంది అందుకని వాటిని ఎలెక్టివ్ అన్నాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆప్టిమైజేషన్ చేస్తాం. ఏమైనా అన్కంట్రోల్డ్ ఉన్న ఆస్తమా ఉంది, సపోజ్ పేషెంట్ ఈస్ రియలీ అంటే బాగా దగ్గుతున్నాడు, లేకపోతే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, సో ఫస్ట్ స్టేబుల్ చేస్తాం అనమాట, ఆప్టిమైజ్ చేస్తాం. పేషెంట్కి ఇన్హేలర్స్ పెట్టడం కానీ, నెబులైజేషన్స్ పెట్టడం కానీ, దెన్ ఆప్టిమైజ్ చేసిన తర్వాత కొంచెం నియర్ నార్మల్ స్టేట్కి వచ్చారు అని అంటే దెన్ వీ టేక్ హిమ్ అప్ ఫర్ సర్జరీ. బికాస్ ఎయిర్వే అనేది ఇట్ ఈస్ ఐ మీన్ త్రూ ఎయిర్వేనే మనం అనస్థీషియా ఇవ్వాలి. ఎయిర్వే అంటే విండ్ పైప్ అనమాట. సో ఆ విండ్ పైప్ లోనే మనం ట్యూబ్ వేసేసి మెషిన్ కి కనెక్షన్ పెట్టేసేసేసి ఆపరేషన్ అయిపోయేంత సేపు వరకు ఉంటుందన్నమాట ఆ కనెక్షన్. అయిపోయిన తర్వాత దాని నుంచి రికవరీ చేయడం అనమాట. సో ఇవన్నీ ఆప్టిమల్ స్టేట్ ఉంటే రిజల్ట్స్ అనేవి బెటర్ గా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మనం ఇందాక ఆల్కహాల్ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ అలాంటి పేషెంట్ వస్తే ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి తర్వాత అనస్థీషియా ఇవ్వడం, డోస్ కానీ అంతా జరుగుద్ది అని చెప్పేసి అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక ఆల్కహాలిక్ పేషెంట్ అనేది యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు అనుకోండి, ఆ ఆల్కహాల్ అని మత్తు అనేది దిగిన తర్వాత అనస్థీషియా ఇచ్చి ప్రాసెస్ చేస్తారు, లేదా ఇమీడియట్ గా చేయడం జరుగుద్దా సార్? అగైన్ యాజ్ ఐ సెడ్, whether it is a life threatening emergency scenario or it can be waited. Semi emergent can be waited, will wait. Purely elective will wait. But if it is a dire emergency undi, ఇప్పుడు తలకు గాయమైంది, లోపల బిగ్ బ్రెయిన్ క్లాట్ ఉన్నది,
ఇమ్మీడియట్లీ అది తీయాలి, హ్మ్. ఇమ్మీడియట్లీ వి టేక్ హిమ్ ఫర్ సర్జరీ. ఓకే. వాట్ ఎవర్ పాసిబుల్ టెస్ట్ అప్పుడు పాసిబుల్ అయితే చేసేసేసి, సో యూజువలీ ఎలా అవుతుంది అంటే ఆల్కహాల్ తీసుకొని బైక్ యాక్సిడెంట్ కానీ కార్ యాక్సిడెంట్ కానీ హ్మ్. ఒక బై స్టాండర్ తీసుకొని వస్తారు హాస్పిటల్కి, అవును సార్. లేదా లోకల్ పోలీస్ పీపుల్ కానీ అంబులెన్స్ పీపుల్ కానీ తీసుకొని వస్తారు. హ్మ్. అటెండర్స్ ఎవరు ఉండరు, వాళ్ళ హ్మ్. దగ్గర డీటెయిల్స్ ఏమీ ఉండవు. హ్మ్. సెల్ ఫోన్ అనేది ఈదర్ స్విచ్ ఆఫ్ అయినా అవుతుంది, లేదా డ్యామేజ్ అయినా అవుతుంది. అవును సార్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే, అంటే టు సేవింగ్ అ లైఫ్ ఈజ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ అన్నమాట. హ్మ్. అలాంటప్పుడు ఇమీడియట్లీ సర్జరీకి తీసుకెళ్తాం. ఒకవేళ టెలిఫోనిక్ ఇంటిమేషన్ పాసిబుల్ అవుతాయి, ఎలాగో అలాగో ఒక కాంటాక్ట్ దొరికితే కానీ, అడ్రస్ డీటెయిల్స్ దొరికితే వాళ్ళకి ఇమీడియట్లీ టెలిఫోనిక్ ఇంటిమేషన్ చేస్తాం ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్కి, హ్మ్. దట్ సో అండ్ సో థింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇది అని. సపోజ్ వారు వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్ ఉన్నారనుకోండి, టెలిఫోనిక్ ఇంటిమేషన్ వాళ్ళు చెప్పేస్తారు దట్ యూ గో హెడ్, విల్ బీ ఆన్ ద వే అని. హ్మ్. సపోజ్ వాళ్ళ దగ్గర ఉన్నారు, వి వెయిట్ టిల్ దే కమ్, ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కౌన్సిలింగ్ చేసేసి అసలు ఏమైంది ఏంటి అనేది చెప్పేసేసి, సర్జరీ చేయకపోతే ఏంటి నష్టము, సర్జరీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది సినారియో, హ్మ్. అవన్నీ చేసి దెన్ వి టేక్ హిమ్ ఫర్ సర్జరీ అని. సార్ యాజ్ అనస్థీషియా డాక్టర్‌గా మీకు చాలా సర్జరీస్‌కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా డోసెస్ అనేది ఉంటది. సో, ఏ సర్జరీ మీకు కొంచెం టఫ్ అండ్ టిపికల్‌గా అనిపిస్తది సార్ అనస్థీషియా ఇవ్వడం అనేది? ఇన్ జనరల్ మోస్ట్ ఛాలెంజింగ్ కేసెస్ ఫర్ ఎనీ అనస్థిషియాలజిస్ట్ పర్ సే హ్మ్. ఆర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్. ఓకే. ట్రాన్స్ప్లాంట్ అంటే మనం ఆర్గన్ మార్పిడి అనమాట. హ్మ్. ఆర్గన్ డ్యామేజ్ అయితే ఆ ఆర్గన్ని బయటికి తీసేసి మనం బయట నుంచి వేరే ఆర్గన్ పెట్టడం హ్మ్. అనమాట. అలాంటిది లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, దిస్ ఇస్ ది ఎరా ఆఫ్ దాట్. హ్మ్. వెరీ ఛాలెంజింగ్ కేసెస్, వెరీ లాంగ్ కేసెస్. హ్మ్. ఇంకోటి ట్విన్ సెపరేషన్ కేసెస్. ఓకే. ట్విన్స్ అలా అతుక్కొని పుడతారు. హ్మ్. అబ్రాడ్‌లో ఇవి చేస్తూ ఉంటారు, ఇండియాలో కొంచెం తక్కువే. ట్విన్ సెపరేషన్ కేసెస్ ఆల్మోస్ట్ గో ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అవును అనమాట. సార్. సో దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఛాలెంజింగ్ కేసెస్. హ్మ్. ఇన్ మై కెరియర్ ఇఫ్ యూ ఆస్క్ మీ, రోబోటిక్ ఫియోక్రోమోసైటోమా సర్జరీస్ అనమాట. హ్మ్. ఇదేంటి అంటే ఫియోక్రోమోసైటోమా కేసెస్ ఏంటి అంటే, మనకి కిడ్నీ దగ్గర గ్లాండ్ ఉంటుంది, దాన్ని అడ్రినల్ గ్లాండ్ అంటాం. ఓకే. ఆ అడ్రినల్ గ్లాండ్ పని ఏంటి అంటే, మనకి ఇంపార్టెంట్ హార్మోన్స్ ఇన్ ద బాడీ, బేసికలీ టు సస్టైన్, మనము లైఫ్‌లో సస్టైన్ చేసే హార్మోన్స్ అదే రిలీజ్ చేస్తుందన్నమాట. అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్, స్టీరాయిడ్స్ ఇవన్నీ. సో దాంట్లో ఏంటంటే, ఒకవేళ ఆ గ్లాండ్ ఓవర్ యాక్టివ్ అయిపోయింది, హ్మ్. ఎక్కువగా అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అంటే సర్క్యులేషన్‌లోకి, దాని డెలిటీరియస్ ఎఫెక్ట్స్ వస్తాయి. హ్మ్. సో ఇమ్మీడియేట్‌లీ దానికి సర్జరీకి తీసుకోవాలనమాట. ఆప్టిమైజేషన్ చేసుకున్న తర్వాత హ్మ్. కంపల్సరీ దానికి ఒక ఆప్షన్ సర్జికల్ రిమూవలే అనమాట. హ్మ్. సో అలాంటి కేసెస్ ఏంటి అంటే, ఆపరేషన్ థియేటర్‌లో ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అనమాట. హ్మ్. అంటే ఆ ట్యూమర్‌ని మనము సర్జన్ దాన్ని మ్యానిప్యులేట్ చేస్తుంటే మనకి బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. సో అవి ఎంత మినిమల్‌గా అంత మినిమల్ ఉంచడము, స్టేబుల్‌గా పేషెంట్‌ని ఉంచడం, తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవరీ చేయడం ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అనమాట. ఇలాంటివి మెడికవర్ హాస్పిటల్స్‌లో ఆల్మోస్ట్ దాదాపు 2 ఇయర్స్ నుంచి మనం రోబోటిక్ సర్జరీస్ అవును సార్. 1000 ప్లస్ సర్జరీస్ చేసాం. దాంట్లో ఇలాంటి సర్జరీస్ ఒక 10 ప్లస్ చేసామనమాట. ఓకే. సో దీని ఇన్సిడెన్స్ కూడా 1 ఇన్ 10 లాక్ అంటామనమాట. అంటే ఒక హ్మ్. 10 లక్షల మందిలో ఒక్కరిలో వచ్చేది హ్మ్. ఫియోక్రోమోసైటోమా. హ్మ్. అలాంటి సర్జికల్లీ ఎక్సర్సైజ్ చేసాం అండ్ ఆల్ 10 పేషెంట్స్ హావ్ సక్సెస్ఫుల్లీ బీన్ రికవర్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ డిశ్చార్జ్ అనమాట. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఒక పేషెంట్‌కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంటాయి? లైక్ నార్మల్‌గా సమ్ సర్జరీస్‌లో ఫీవర్ రావడం కానీ, హెడేక్స్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటది. సో, అలా ఏమన్నా వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాల్సొస్తది సార్? యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి డ్రగ్, హ్మ్. ప్రతి టాబ్లెట్ గానీ, ఇంజెక్షన్ గానీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఒకవేళ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అది అనంటే, యూ విల్ గెట్ అన్ అలర్జిక్ రియాక్షన్ అనమాట. హ్మ్. అది మనకు ముందు తెలిస్తే వాటికి సంబంధించిన టెస్టులు చేస్తాము. కొన్ని ఓకే. సార్లు మనకు తెలీదు. మనము హ్మ్. టాబ్లెట్ బయట నుంచి కన్జ్యూమ్ చేస్తాము అండ్ మనకి ర్యాష్ వస్తుంది. అండ్ దెన్ వి గో టు అ డాక్టర్ దట్ సో అండ్ సో థింగ్ హాస్ హ్యాపెండ్ అంటే, ఇంక దానికి నెసెసరీ ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ గానీ, మందులు గానీ ఇవ్వాల్సి రావడం అలా చేస్తారు. హ్మ్. అలాగే అనస్థీషియాలో కూడా అనస్థీషియా డ్రగ్స్‌కి అనేవి వి డూ సర్టెన్ టెస్ట్స్ అన్నమాట. హ్మ్. సో వాటిని ఏమంటాము అంటే, స్కిన్ ప్రిక్ టెస్ట్‌లు చేస్తాము, హ్మ్. టెస్ట్ డోస్ ఇస్తాము. హ్మ్. సో డిఫరెంట్ అనస్థీషియా డ్రగ్స్‌వి టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్రగ్స్ మనం బాడీలోకి ఎంటర్ చేస్తాం. హ్మ్. ఓన్లీ ఎమర్జెన్సీ సినారియో తప్ప. ఎమర్జెన్సీ సినారియో బికాజ్ యూ డు నాట్ హావ్ దట్ టైమ్ టు డూ ఆల్ దాట్. హ్మ్. సో ఎలెక్టివ్ కేసెస్‌లో మాత్రం డెఫినెట్‌లీ అపార్ట్ ఫ్రమ్ ప్రీ అనస్థీషియా చెకప్, సంథింగ్ వాట్ యూ డూ ఇస్
టెస్ట్ డోసింగ్ అన్నమాట. సో అలర్జీ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా బిఫోర్ సర్జరీ చేసేసుకొని సపోజ్ పేషెంట్ డెవలప్స్ ఏదైనా ఎలర్జీ ఉంటే ఫ్రమ్ ప్లాన్ ఏ వి గో టు ప్లాన్ బి. సో ఓకే. ఆ డ్రగ్ బదులు ఇంకో డ్రగ్ వాడతాం అన్నమాట. అలా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సార్ ఇప్పుడు మనకి మన యొక్క హ్యూమన్ బీయింగ్స్ ని డివైడ్ చేస్తే కిడ్స్, మిడ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి 3 ఏజెస్ ఉంటాయి సార్. సో వీళ్ళకి కూడా అనస్థీషియా డోసేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే కిడ్స్ కి ఒకలాగా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒకలాగా క్యాలిక్యులేట్ చేస్తారు, లేదా అందరికీ సేమే ఉంటుందా? డెఫినెట్‌గా వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. Yeah. సీ అనస్థీషియా బేసికలీ పర్ సే ఒక పర్సన్‌కి ఇవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకునేది ఏంటి అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, మేలా ఫీమేలా ఏంటి, అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్, జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్ డెఫినెట్లీ కన్సిడరేషన్స్ చేయాల్సిందే. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ థింగ్ వాట్ వీ డూ ఇస్ పర్ కేజీ బాడీ వెయిట్ డోసింగ్ చేస్తామన్నమాట. సో వాళ్ళ వెయిట్ ప్రకారం డోసింగ్ ఇవ్వడము. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే పీడియాట్రిక్లో మీకు ఇప్పుడు అడల్ట్స్ లాగా వాళ్ళు మన మాటలు వినడం కానీ, మనం ఏదైతే చెప్పడం కానీ, ఏదైతే అడగడం కానీ, వాళ్ళు చేయడం కానీ జరగదు. అవును సార్. పీడియాట్రిక్ అసలు మీరు డాక్టర్ ఫేస్ చూస్తేనే ఏడుస్తారు పిల్లలు. అవును. సో వాళ్ళని మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే పీడియాట్రిక్ చైల్డ్ గ్రూప్ పేషెంట్స్ని ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని విన్ అవ్వడం. సో వాళ్ళతో కొద్ది టైం మేము స్పెండ్ చేస్తాం అన్నట్టు. ప్రీ అనస్థీషియా చెకప్ చేంబర్లోకి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక 10-15 మినిట్స్ పిల్లలతో గడుపుతాం. అసలు ఏంటి హాయ్ హలో అది వాళ్ళలో కలిసిపోతాం అన్నమాట. దాని తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ విన్ అయిన తర్వాత పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఈ సర్జరీ అవసరం ఏంటి అండ్ ఈ సర్జరీకి ఎలాంటి టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తాం అండ్ ఆఫ్టర్ అనస్థీషియా, ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ అనస్థీషియా వాట్ ఆర్ ది సిక్వెలే. సో ఆపరేషన్ థియేటర్ డే రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మళ్ళీ ఒకసారి బ్రీఫ్ రివ్యూ ఉంటుంది. లైక్ ఫాస్టింగ్ ఉన్నారా లేరా. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫాస్టింగ్ పర్ సే ఫర్ ఎనీ సర్జరీ ఈజ్ మ్యాండేటరీ. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా ఫాస్టింగ్ అనేది చాలా ఎంఫసైజ్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఓవర్ యాంగ్జైటీ తోటి ఈదర్ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ పిల్లాడు ఏడుస్తున్నాడు అనగానే ఫీడ్ ఇచ్చేస్తారు. ఆ ఫీడ్తో ప్రాబ్లం ఏంటంటే మేము అనస్థీషియా అండర్ టోటల్ అన్కాన్షియస్ స్టేట్లో చేస్తాం కాబట్టి మనకు పొట్టలో ఏమైనా ఫుడ్ ఉందనుకోండి అది రీగర్జిటేట్ అవుతుంది, అది బయటికి వచ్చేస్తుంది. అది బయటికి వచ్చేసేసి మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే ఆస్పిరేషన్ అంటాం, అది లంగ్స్లోకి వెళ్ళడం. సో అలాంటివి వస్తే నిమోనియా డెవలప్ అవ్వడం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనమాట. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఫాస్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో పిల్లల్లో డబుల్ చెక్ చేస్తాం కంపల్సరీ. సో ఫాస్టింగ్ ఉన్నారా లేరా అని. అండ్ పిల్లలు అయితే ఐవి క్యాన్లో పెట్టుకోరు, వాళ్ళు అసలు ఒప్పుకోరు. సో వాట్ వీ డూ ఇస్ ఇన్సైడ్ ది ఆపరేషన్ థియేటర్ వి వీల్ ఇన్ చైల్డ్ని. అవసరమైతే పేరెంట్స్ని కూడా, మరీ క్రాంకీ చిల్డ్రన్ ఉన్నారు అసలు అన్కోఆపరేటివ్ ఉంటే పేరెంట్స్కి డ్రెస్ ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్ డ్రెస్ ఇచ్చేసేసి వాళ్ళని కూడా లోపల తీసుకెళ్తాం చైల్డ్తో పాటు. సో దట్ చైల్డ్ అట్లీస్ట్ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉండాలని. దెన్ ఇమీడియట్లీ చైల్డ్ని ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీదకి తీసుకొని మాస్క్ పెడతాం అనమాట. వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడి అది చేసి మాస్క్ పెడతాం. పెట్టిన తర్వాత ఒక 1 minute దెల్ గో ఇంటూ అన్కాన్షియస్ స్టేట్. ఆ అన్కాన్షియస్ స్టేట్లో వి పుట్ ఎన్ ఐవి లైన్ అండ్ దెన్ అక్కడ నుంచి మనం కావాల్సిన డ్రగ్స్ అవన్నీ కంటిన్యూగా ఇస్తూ ఉంటాం అన్నమాట. దట్ ఈస్ అబౌట్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జిరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్. వీళ్ళది కూడా ఒక ఛాలెంజే. వీళ్ళది పర్ కేజీ బాడీ వెయిట్ డోసింగ్లో ఛాలెంజెస్ ఏంటంటే వీళ్ళ ఆర్గన్ మెటబాలిజం అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ డెకేడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ 40 years మన ఆర్గన్ ఫంక్షన్స్ అనేవి 10% తగ్గుకుంటూ వెళ్తాయి అన్నమాట. సో అలాంటిది మనం వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి ఓల్డ్ ఏజ్లో. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్ కేజీ బాడీ వెయిట్ డోసింగ్లో కూడా మోడిఫికేషన్స్ చేసుకొని అకార్డింగ్లీ అనస్థటైజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ అయిపోయిన తర్వాత రికవరీ చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అనస్థీషియా గురించి ఎవరికి తెలియని విషయాలను కూడా ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.